Hi, remember my best friend, and she's Priya, Shravani, Shavya. She's my cousin Hashmi, and my junior Anil, and my classmate Richu, and my friend Lakshman. She's my brother Lavan. Hi, this is Hashmi. నేను రమ్య కజిన్ అండ్ నేను తన గురించి చెప్పాలంటే కనుక లైక్ నాలెడ్జ్ ఉంటుంది కొంతమందికి ఎక్స్ప్రెషన్ ఉంటుంది కానీ రెండు ఉన్నాయి తనలో అండ్ షీఈస్ వెరీ గుడ్ లైక్ ఇంకా డేరింగ్ స్టెప్ డ్రగ్స్ గురించి చేయడానికి గర్ల్స్ ఎవరు ముందుకు రారు అలాంటిది తను డేరింగ్ ఆ స్టెప్ తీసుకుంది అంటే షీఈస్ వెరీ గుడ్ అండ్ ఐ విష్ ఆల్ లక్ హాయ్ నా పేరు షాద్ని రమ్య నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ షీఈస్ రియల్లీ చాలా తను వెరీ క్యూట్ అండ్ స్వీట్ అండ్ చాలా సైలెంట్గా ఉండేది ఇంటర్మీడియట్లో కానీ ఇంజనీరింగ్కి వచ్చాక మొత్తం చేంజ్ అయిపోయింది ఇంకా ఈ ప్రోగ్రామ్ చూసాక ఇంకా ఇంటర్మీడియట్ రమ్య ఈ రమ్య డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా 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 తేడాలు ఉన్నాయి అండ్ ఇంత డేరింగ్ అని మా రమ్య ఇంత డేరింగ్ అని నేను ఎప్పుడు అనుకోలేదు రమ్య ఎవరు చూసినా తను అంత చాలా స్ట్రాంగ్ మైండ్ అని ఎవరు అనుకోరు అంటే లైక్ కాలేజ్ బస్సులో మేము రోజు తనని చూసేవాళ్ళమే కదా కానీ దెన్ షీఈస్ లైక్ బస్లో ఒకసారి కింద పడి ఐ మీన్ చాలా పనిగా లైట్గా ఉండేది కానీ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాను ఇండియన్ ప్రోగ్రామ్కి వెళ్ళి ఫైనల్స్ దాకా తీసుకుంటాం మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తాం వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్ చెప్తాను వారు వచ్చిన వాళ్ళు హరికీర్తి ఈ ముగ్గురు and as voting is also there right now మేమందరం తనకు vote చేస్తాం we expect even you all to vote her if she is capable of మేమందరం అయితే చాలా సపోర్ట్ చేస్తాం తనకి we think she really deserves what she is right now so I think even you all will support her. The funniest thing of all is that generally the BTech college అంటే అందరూ ర్యాగింగ్ అనేసి senior junior interaction చాలా ఆడ్గా ఉంటుందనేసి అనుకుంటారు but the way she interacted with me she helped me in my academics the way the interaction began అసలు చాలా ఫ్రెండ్లీగా ఫన్నీగా బస్లో the way she used to be with me and అసలు ఎంత it was such a beautiful experience that life లో నాకు సిస్టర్ లేదన్న ఫీలింగ్ I just అసలు that's when I got into engineering నాకు స్టార్టింగ్ నుంచి కూడా తను ఒక సైలెంట్ కిల్లర్ నాకు ఒపీనియన్ ఉండేది I believe she has proved it right చాలా బాగా చూసింది అసీమ్ ప్రోగ్రామ్ ఇండియన్ అన్ని ఎపిసోడ్స్ కూడా నేను చివరిగా చూశాను జేపీ సార్ తోటి ఇంటరాక్షన్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ వండర్ఫుల్ అండ్ ద వే షీ పెర్ఫార్మ్ వేరియస్ రౌండ్స్ లైక్ జనరల్ నాలెడ్జ్ రౌండ్ అండ్ స్కామ్ రౌండ్ షీ డిజర్వ్స్ టు బి ద విన్నర్. మాదక ద్రవ్యాల గురించి యువజనాభా చాలా అధికంగా ఉన్న మన దేశం భారతదేశం లాంటి దీంట్లో డేంజర్ జోన్లో నేర్పిస్తున్న వాటిలో ఈ డ్రగ్స్ ఒకటండి యువతరం దీనికి ఎలా అంటే ఎక్కడ పడితే అక్కడ మీకు దొరుకుతాయి నిజంగా మనకి ప్లేస్ కరెక్ట్గా తెలిస్తే ఒక 100 రూపాయలకి 200 రూపాయలకి దీనివల్ల బాన్సులు అయిపోయి భవిష్యత్తు నాశనం చేస్తున్నారు యువతరం మొత్తం వాళ్ళు పెద్దవాళ్ళ ఆశని అడిగేస్తా చేస్తూ సో దీన్ని ఆధారం చేసి ఒక స్కామ్ వీడియో తీయడం జరిగిందండి ఎక్కడ సీతాఫల్ మండి ఫ్లైఓవర్ సమీపంలో ఇది సీతాఫల్ మండి ఫ్లైఓవర్ సమీప ప్రదేశం ఇక్కడ ఎంతో విచ్చలవిడిగా ఓపెన్గా మాదక ద్రవ్యాన్ని అమ్ముతున్న దృశ్యం ఇది మన రాష్ట్రంలో పిప్పర్మెంట్ దొరికినంత సులువుగా ఇదిగో గంజాయిలాంటి మత్తు పదార్థాలు కేవలం 100 రూపాయలకే దొరకడంతో యువత దీనికి బానిసలు అయిపోతూ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు దీంట్లో నిఘా వ్యవస్థ ఒక వైఫల్యాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు ఆలోచించండి మన వంతు బాధ్యతగా డ్రగ్స్ బారిన పడిన వాళ్ళని ఆలోచింపచేద్దాం వారిని సరైన మార్గంలో పయనించేందుకు తోడ్పడదాం. నా దృష్టిలో రమ్య has taken a more difficult subject. Presentation is good. Therefore, I think today's best performer is Ramya.
Congratulations, Ramya. Once again, you can go to the podium. ఒకప్పుడు మేజర్కు లేనటువంటి నాయకత్వం మనకి ఉండేది. రష్యాకి ఒక స్టాలిన్, అమెరికాకి ఒక రూజ్వెల్ట్ అండ్ రష్యాకి ఒక స్టాలిన్, అమెరికాకి ఒక రూజ్వెల్ట్, బ్రిటన్కి ఒక చర్చ్ అయితే మనకి ఒక గెలక్సీ ఆఫ్ లీడర్స్. మహాత్మా గాంధీ, దుర్గా రామకృష్ణరావు గారు, ప్రకాశం పంతులు, నెహ్రూజీ, అంబేద్కర్, ఇలా ఎంతో మంది ఒక బ్యారిస్టర్ నేర్చుకునేవారు. విద్యావంతులు, మధ్యతరగతి వారు, సమాజాన్ని ప్రేమించేవారు, నిజాయితీగా జీవితాన్ని గడిపినవారు. వీరు నాయకత్వ లక్షణాలతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. కానీ ఇప్పుడు ఆ వర్గమంతా ఇంట్లో కూర్చుని విమర్శలు చేయడం మొదలుపెట్టింది. అసలు తప్పు ఎక్కడ మొదలైంది? ఆ ప్రజాస్వామికమైనటువంటి కులంలో నిర్మాణం అయినటువంటి మన ప్రస్తుత సమాజంలో రాజకీయం చేపట్టవలసిన మెలుకులను ఒక అధికారి క్రీడగానో ఒక వ్యాపారంగానో మార్చేశారు. ఇది మారాలి. భారతదేశ నాయకత్వ లక్షణాన్ని ఒక బాధ్యతగా మోసుకుంటూ ఈ షోలో నేను పార్టిసిపేట్ చేశాను. ఆ లక్షణాలు నాలో ఉన్నాయి ముందు నమ్మితే కనుక నాకు ఓటు ఓటు వేసే ముందు 3 ప్రతిజ్ఞలు తీసుకోండి. 1, ఈ దోపిడీలో మీరు పాలు పంచుకోండి. 2, ఈ దోపిడీకి మీరు బయటపడమే కాదు. 3, ఈ దోపిడీ చూస్తే నేను ఊరుకోను. 1, ఈ దోపిడీలో నేను పాలు పంచుకోను. 2, ఈ దోపిడీకి నేను బయటపడమే కాదు. 3, ఈ దోపిడీ చూస్తే నేను ఊరుకోను. నిలబెడతాను, తిరగబెడతాను, జరుపుతాను, మార్చుతాను. ఆ లక్షణాలు నాలో ఉన్నాయని దోపిగా నమ్మి నేను ఫైనల్స్ వరకు చేశాను. మహేష్ రమ్య నలుగురు చెప్తున్నారు ఇండియన్ లో ఫైనల్ ఎపిసోడ్ కి. ఆ ఫైనల్ ఎపిసోడ్ ఎలా ఉండబోతున్నాయో, ఎవరు ఇండియన్ టైటిల్ గెలుచుకోబోతున్నారో ఆ ఎక్సైట్మెంట్ అంతా తెలుసుకోండి. ఇక ముందు బాధ్యత మీ పైన ఉంది. ఆ ఫైనల్ విన్నర్ గా నేను నిలవాలి అంటే నాకు ఓటు లేదు. ఇది నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అంతా ఇప్పటి వరకు నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. ఇక మీద మీ చేతుల్లో ఉంటుంది. నాకు ఓట్ చేయండి. IND స్పేస్ RANYA రమ్య అని టైప్ చేసి 56006655కి ఓట్ చేయండి. ఆలోచించండి. ప్రస్తుత సమాజాన్ని మార్చుటకు మొదటి అడుగు నేను వేశాను. నా వెనుక మీరు పయనిస్తారని ఆశిస్తూ నమస్కారం. కలాం గారి మాస్టర్ వచ్చి తెలుగు మనసులు కానక్కర్లేదు. నిజంగా దీనిలో వచ్చినటువంటి ఒక గొప్ప సందేశం. ఇండియన్ టైటిల్ కావాలన్న ఆశయం. సో మై అవుట్కమ్ దిస్ వన్ ఇస్ లైక్ आपकी मेरी नागिन स्पेशल